రోజు తప్పి రోజు మాకు వాటర్ ఎప్పుడు వస్తాయి ఇప్పుడు డైరెక్ట్ మీరే చూడండి 5 o'clock వచ్చేసాయండి. 5కి లేచి అయితే వాటర్ అయితే పట్టేసానండి. వాటర్ వస్తున్నాయని నేనైతే కిందికి దిగాను. బెంగంతా మొత్తం హనీ మీద. ఎప్పుడు లేచినా సరే నేనైతే హనీని పడుకోబెట్టే వెళ్తాను. కానీ నా టైం బాగాలేకుంటే తనకు స్పర్శ తెలిసిన నాతో పాటు లేచేస్తుందండి. అందుకని ఈ టైంలో నేను చేసే లెక్కలు తనకు స్పర్శ తెలియకుండా నేను లేస్తానండి. ఒకవేళ ఎర్లీ మార్నింగ్ మన పిల్లలు లేచే వరకు అయితే మా హనీ అయితే 2 hours వరకు మళ్ళీ 2 hours లో వాటర్ పోతాయండి. అందుకని ఎర్లీ మార్నింగ్ వాటర్ వచ్చే టైంకి లేచేటప్పుడు చాలా జాగ్రత్త. మీరే చూస్తున్నారు కదా, నిద్ర వస్తున్నా కూడా ఆవలిస్తూనే లేచేస్తుందండి మా అమ్మాయి. వీళ్ళ అక్క అన్నలు ఇవ్వక ముందే తనే లేచి దాగుడు మూతలట ఆడుతుంది, చూసారా? అదేంటో అండి, ఈ మధ్య అయితే నేను దోశ పిండి రుబ్బుతున్నానా త్వరగా పొంగిపోతుందండి పిండి. నాకు తెలిసి ఈ సమ్మర్ లో ఇలా పొంగుతుందని వింటర్ లో అయితే నాకైతే పిండి పులియడానికి చాలా టైం తీసుకుంటుండే అండి. నేనైతే ఎదురు చూదాన్ని అనమాట. అలా అనేసి బియ్యాన్ని పప్పుని చాలా లేట్ గా నానబెడతానండి. నాకు తెలిసి జస్ట్ 2 hours నానబెడతాను. బియ్యాన్ని గ్యాస్ మీద పెట్టానా, పిండి అంతా పొంగింది, గ్యాస్ అంతా ఖరాబ్ అయిపోయిందండి. అని అనిపిస్తుంది అండి ఆ టైంలో మాత్రం. దోశ నచ్చిందా? ఇక మేమైతే వేడి వేడి దోశ అయితే చేసుకున్నాం. కొత్తగా మెంతులు అయితే వేసాను. ఈ మధ్యలో మెంతులు అయితే వేస్తున్నాను. దోశ టేస్టీగా వస్తుంది, సాఫ్ట్ గా వస్తున్నాయి. మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి.